గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలాంటి ఈజీ వాటర్ ఫిల్టర్ అక్వేరియం కోసం చేసుకుందామా. సో ఎలా చేయాలో చెప్తాను, వీడియో మొత్తం ఫుల్గా చూడండి. సో ఇది పెద్దవాటికే కాదు, చిన్న బేబీ ఫ్రైస్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ముందు మనకు కావాల్సింది స్పాంజ్ అనమాట. ఇది దగ్గరలో మా అక్వేరియం షాప్లో ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. సో ఈ వైట్ సిరామిక్ రింగ్స్ అండ్ ఇది ఒక వాటర్ బాటిల్ అనమాట. సో ఇలాంటి వాటర్ బాటిల్ ఇది 1/2 లీటర్ అనమాట. మీరు ఒకవేళ బాటిల్ తీసుకుంటే మాత్రం అంటే లైక్ ఫుడ్ గ్రేడ్ ఉన్నది తీసుకోండి. సో ఇది 1/2 లీటర్. దీన్ని కట్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటే చూడండి, ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. కొద్ది కిందకి ఇలా తిప్పుకుంటే చిన్నది అవుతుంది అనమాట, పెద్దగా తిప్పుకుంటే కొద్ది పెద్దది అవుతుంది. మీ ట్యాంక్ సైజ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి దాని సైజ్ వచ్చేసి, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఒక ప్యాకెట్ వచ్చేసి 500 గ్రామ్స్ అనమాట సిరామిక్ రింగ్స్. సో 2 ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర, కేజీ అనమాట. దీంట్లో ఫుల్గా కూడా అవ్వలేదు, హాఫ్ అయ్యాయి అనమాట ఒక ప్యాకెట్లో. సో ఇట్లా ముందు మనం వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకునేటప్పుడు ఓల్డ్ వాటర్ అయినా ఉండాలి, అక్వేరియం వాటర్ అయినా ఉండాలి, లేదా ఆల్మండ్ వాటర్. సో అది సోడా కాదు, ఆ బాటిల్లో వేసానని, అది ఓల్డ్ వాటర్. నేను ఆ బాటిల్లోనే వాటర్ ఫిల్ చేసి 2 డేస్ ఉంచాను. సో అది క్లోరిన్ తగ్గుతుంది దాంట్లోని. సో ఎప్పుడైనా మనం ఇవైనా వాష్ చేసుకుంటే, స్పాంజ్ అయినా అక్వేరియం ఐటమ్స్ యాక్సెసరీస్ ఇవైనా వాష్ చేసుకునేటప్పుడు అక్వేరియం వాటర్ అయినా ఓల్డ్ వాటర్ లేదంటే ఆల్మండ్ వాటర్, ఎందుకంటే వాటిలో క్లోరిన్ తక్కువ ఉంటుంది, అంటే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఫామ్ అవడానికి ఈజీగా ఉంటుంది. సో సిరామిక్ రింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో తీసేటప్పుడు కొంచెం అందంగా ఉండి తీస్తే బాగుంది. సో ఇప్పుడు నాకు కావాల్సినవి నేను వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ బాటిల్ కింద పార్ట్ కట్ చేసుకొని దాని మధ్యలో ఒక సెంటర్లోనే కట్ చేసుకోను అనమాట. అది ఎక్స్ట్రా ఉన్న పార్ట్ నేను తీసేసాను. సైడ్ కూడా కన్నాలు పెట్టుకోవాలి, ఓకేనా. సైడ్ కూడా హోల్స్, సెంటర్లో కూడా హోల్స్ పెట్టుకోవాలి. దాంట్లో నుంచి మనకి ఎయిర్ స్టోన్ వాటర్ లాక్కుంటుంది. అప్పుడు కింద ఉన్న బ్యాక్టీరియా వేస్ట్ అంతా, ఫుడ్ వేస్ట్ లేదంటే ఫిష్ వేస్ట్ లాక్కొని మీదకి పంపిస్తుంది, అలా ఫిల్టర్ అవుతుంది వాటర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఎయిర్ స్టోన్. సో ఇప్పుడు నేను స్పాంజ్ వాష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే స్పాంజ్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో అదే వాటర్లో స్పాంజ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కింద దాంట్లో సిరామిక్ రింగ్స్ యాడ్ చేసుకున్నాను కదా. సో దాని మధ్యలోనే అది మీదన నేను ఎయిర్ స్టోన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో మీద బాటిల్ మీద పార్ట్లోనే స్పాంజ్ పెట్టాను, అండ్ రిమైనింగ్ స్పేస్ ఉండిపోయింది కదా, దాంట్లోనే ఇంకా మిగిలిన సిరామిక్ రింగ్స్ యాడ్ చేస్తున్నాను. ఫుల్గా ఫిల్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఫిల్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకోండి, ఎందుకంటే ఎయిర్ స్టోన్ మనం యాడ్ చేస్తాం కదా, ఎక్కువ ప్రెషర్ మోటార్ పడితే పాడైపోతుంది. సో కొంచెం గ్యాప్ ఉంచుకోండి, ఫుల్ ఎక్కువ చేయకూడదు. చూడండి నేను ఎంతవరకు ఫిల్ చేసుకున్నాను, కొద్దిగా గ్యాప్ ఉంది కదా. సో కింద దాంట్లో కూడా కొద్దిగా గ్యాప్ ఉంది. సో మధ్యలోనే పెట్టుకుంటున్నాను. సో కింద హోల్స్ పెట్టినాను కదా, కొంచెం మీదకి ఒక హోల్ పెట్టుకున్నాను, దాంట్లో నుంచి పైప్ లాక్కున్నాను. సో ఇప్పుడు ఎయిర్ స్టోన్ కూడా యాడ్ చేస్తాను. ఎయిర్ స్టోన్ యాడ్ చేసినా పర్లేదు, లేదంటే పైప్ అలా పెట్టేసినా పర్లేదు. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను ఎయిర్ స్టోను. సో ఇలా మధ్యలో పెట్టుకుంటే కింద నుంచి సైడ్ నుంచి వాటర్ లాక్కుంటుంది ఆ హోల్స్లో నుంచి. సో మధ్యలో ఇది నేను మీద కింద ఇన్సర్ట్ చేసేసాను. సో చూడండి మన ఫిల్టర్ రెడీ అయిపోయింది. సో స్టార్టింగ్ ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. అండ్ అంతేకాదు, మీది ఫస్ట్ ఇలా చేశాను, తర్వాత బేబీ ఫ్రైస్ కూడా ఆలోచించి మళ్ళీ చేశాను అనమాట. సో వీడియో చూడండి ఫుల్గా. సో ఇలా ముందు మీదకి పెట్టుకుంటే అవ్వలేదని సైడ్కి పెట్టుకుంటే బబుల్స్ చాలా వచ్చాయి. సో 1 అవర్ పెట్టాను, చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, వైట్గా ఉన్న స్పాంజ్ కాస్త బ్రౌన్గా అయిపోయింది చూడండి. సో జస్ట్ 1 అవర్కే ఇలాగ అయింది. సో తర్వాత నేను ఎక్కువ బబుల్స్ రావట్లేదు కదా, స్ట్రైట్గా పెట్టుకుంటే అని నేను దాని మూతకి కన్నాలు పెట్టాను అనమాట. అండ్ ఇలా బేబీ ఫ్రైస్ ఉంటే వాటి కోసం కూడా ఆలోచించి మళ్ళీ ఆ హోల్స్ కింద నేను చెప్పాను కదా, సైడ్స్ హోల్స్ పెట్టుకున్నాను, దాని చుట్టూరు స్పాంజ్ చుట్టేసాను. సో చూడండి ఎంత డస్ట్ తీసుకుందో. 1 డే పెట్టాను, చూడండి ఎంత డస్ట్ తీసుకుందో. అంటే 1 డేలోనే నేను ఈ ఫిల్టర్ యాడ్ చేసిన తర్వాతే మా మోలీ ఫిష్ పిల్లలు పెట్టింది. సో అందుకే ఐడియా వచ్చింది, చిన్నపిల్లలు ఉంటే ఎలాగా స్టక్ అయిపోతాయి కదా అని చెప్పేసి. సో మీకు క్లియర్ వ్యూ కోసం చూడండి, మీదన స్పాంజ్, మధ్యలో సిరామిక్ రింగ్స్, దాని కింద ఎయిర్ స్టోన్ పెట్టుకోవాలి, మళ్ళీ దాని కింద స్పాంజ్ పెట్టుకోండి, లేదంటే ఎయిర్ స్టోన్ సిరామిక్ రింగ్స్ అయినా పర్లేదు. దాని చుట్టూ కన్నాలు ఉంటే పెట్టుకోవాలని చెప్పాను కదా, కింద కన్నాల చుట్టూను ఫిష్ స్టక్ అవ్వకుండా స్పాంజ్ చుట్టేసుకోండి దారం పెట్టి. సో ఇదేనండి, స్టార్టింగ్ ఎప్పుడైనా తక్కువ బబుల్స్ వస్తాయి, తర్వాత అలాగ ఎక్కువ బబుల్స్ వస్తాయి, సరేనా. సో చూడండి ఎక్కువ బబుల్స్ వచ్చాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే